నాన్న నన్ను క్షమించండి నాన్న, మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు. నమస్తే అత్తయ్య. నమస్తే మావయ్య. అంటే మీ వాళ్ళు వచ్చారు కాబట్టి మీ వాళ్ళు గొప్పోళ్ళు, మా వాళ్ళు రాలేదు కాబట్టి మా వాళ్ళు వేస్టా? బాగా చూసుకుంటున్నాడు. మీ వాళ్ళకి ఇంకా కోపం తగ్గలేదా? అసలు ఇంకెంతకాలం ఈ పంతాలు పట్టింపులు? రండి రాధిక ఇట్రా. అరే మనీషు, ఎలా ఉన్నావురా? నమస్తే అత్య. నమస్తే మావయ్య. లోపలికి రండి. రేయ్, ఏం జరుగుతుందిరా? ఏమో, ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు చూడండి, మా అన్నే పిలుస్తారు. కూర్చోండి. కూర్చోండి అమ్మా. పదండి. ఒక్క నిమిషం ఆ, రండి, కూర్చోండి. ఓకే, అది సెట్. మనీష్, మా వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? 2 కుర్చీలు ఉన్నాయిగా. దూరం దూరంగా కూర్చోవాలా? అయితే మనీష్, వాళ్ళిద్దరు పక్కపక్కన కూర్చోవాలి, అంతే కదా? ఆగు. ఎలా ఉంది ఐడియా? ఏడ్చినట్టుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇంట్రడ్యూస్ చెయ్యి. నానా, ఆయన మూర్తి గారు మా మావయ్య గారు. మావయ్య, ఆయన రావు గారు మా అయ్య, ఛీ, మా డాడీ. హలో. మదర్స్ నేను పరిచయం చేయి. అత్తమ్మ, మా అమ్మగారు సరస్వతి. అమ్మా, మా అత్తయ్య. మర్చిపోయాను. అరే అబ్బా, సిగ్గు. అత్త పేరు చెప్పడానికి సిగ్గే. మా అమ్మ పేరు లక్ష్మి. అరే మనీషు, ఆ? మీ ఇల్లు చూపించవా? అత్తమ్మ, నేను చూపిస్తాను పదండి. పర్లేదు, నువ్వుండు. అరే నువ్వు రారా. పదమ్మా. అమ్మా, ఏంటి వాళ్ళు సడన్గా వచ్చారు? ఏరా, రావద్దా? అలా అనలేదే, 2 ఫ్యామిలీస్ ఇవాళ వచ్చారు కదా, ఎందుకా? ఓ, వాళ్ళు ఈరోజే వచ్చారా? ఇవాళ రాధిక బర్త్డే కదా, అందుకని. ఓ, అవునరా మనీషు, ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతే ఏ రోడ్ల మీదో బస్ స్టాండ్ లోనో అడుక్కు తింటూ ఉంటావు అనుకున్నా. పర్లేదురా, కాపురం బానే పెట్టావు. నా పరువు తీయడానికి ఊర్లో ఎవ్వరక్కర్లేదే, మీరు చాలు. సర్లే పదా. అమ్మా అమ్మా, ఆ బైక్. లక్ష్మి, అండి, వస్తున్నా. వాళ్ళని ఇబ్బంది పెట్టకే. ఏయ్, కనీసం టీ కాఫీ ఇచ్చేది ఏమైనా ఉందా లేదా? అత్తమ్మ, ఇప్పుడే చేసి తీసుకొస్తాను. పద. వస్తున్నా ఒక నిమిషం. మనీష్, టెన్షన్ గా ఉంది. అదే కదా, అందరూ కలిసి ఒకేసారి ఊడిపడ్డారు. అదే కదా, ఇప్పుడేం చేద్దాం? ముందైతే కాఫీ చేయి. చెయ్యాలంటే పాలుండాలి కదా. లేవా? సరే, నేను తీసుకొస్తా. వద్దొద్దు, నన్ను వదిలేసి వెళ్ళకు. మరి తీసుకొని రావాలి కదా. ఆర్డర్ పెడదాంలే. అవి ఎప్పుడు వస్తాయో ఎవడికి తెలుసు. అయినా ఇలా చిన్న చిన్న వాడికి ఆర్డర్ పెట్టుకున్నా మా నాన్న కలిస్తే నీకేమన్నా గుండె బద్దకం అని తిడతాడు. నేను తీసుకొస్తా. సరే, అలాగే చేద్దాం. పాలైపోయాయి, నేను తీసుకొస్తా. బాబు, అలాగే చికెన్ పట్టుకొచ్చేసేయ్. 2 లివర్లు ఎక్స్ట్రా పట్టుకురా. ఓకే ఆంటీ. అరే మనీషు, ఏంట్రా ఈరోజు శనివారం కదా, ఏదో చికెన్ అంటున్నారు? మనకు కాదమ్మా, వాళ్ళకి. వాళ్ళకా? మరి మనకేంటి? సారీ అత్తమ్మా, మీకేం చేయమంటారు? అంటే ఏం వండాలో కూడా నేనే చెప్పాలా?
సరిపోయింది. మా అరే ఏంట్రా అమ్మా, ఈరోజు శనివారం కదా, మనం ఎలాగో నీస్తున్నాం. అలాంటప్పుడు వాళ్ళకి సపరేట్ మనకి సపరేట్ ఎందుకని? అందరూ తినేదే ఏదో ఒక్కటి వండుకుంటే సరిపోతుంది కదా. కదా కరెక్టే. అయితే వెజ్ వండేద్దాం. ఏ రాధిక? మనీష్, మా నాన్నకి చికెన్ అంటే ఇష్టం కదా. మా నాన్న కూడా ఇష్టమే, కానీ ఒక్కరోజు వద్దంటున్నా. వాళ్ళు నా బర్త్డే అని వచ్చారు. సరే అయితే ఆర్డర్ పెట్టేద్దాం. ఆర్డర్ ఎందుకులే బాబు, నేను వండేస్తాను, మీకెందుకు శ్రమ? శ్రమ? అదేంటి? అరే మనీషు, ఏంట్రా నేనేదో ఇబ్బంది పెడుతున్నట్టు మాట్లాడుతున్నారు? పర్లేదులేమ్మా, ఆ పచ్చడి ఏదో మా మొఖాన్ని పడే పచ్చడి మెతుకులు తినేస్తాం. నువ్వు మా కోసం ఏమీ వండనక్కర్లేదు. నువ్వు వెళ్ళరా, వెళ్ళి ఆ చికెన్ ఏదో తెచ్చే వెళ్ళు. సరే. సరేనా? చూసారా అండి, వాడు అప్పుడే ఎట్లా మారిపోయాడో, అప్పుడే వాళ్ళ సైడ్ అయిపోయాడు. ఆ? ఇప్పుడు నేనేమన్నానే? మేం పచ్చడి వేసుకొని పచ్చడి మెతుకులు తింటామంటే నువ్వేమన్నావురా? ఏమనలేదు. అదే అంటున్నారా, నువ్వు ఏమనట్లా. అబ్బబ్బబ్బబ్బా రాధిక, ఏంటే ఇది పెద్ద నస ఫ్యామిలీలా ఉంది. ఓయ్, నసాగేసాని ఏదో అంటున్నావు. మరి లేకపోతే ఏంటి, గొడవ పెట్టుకోవడానికే వచ్చినట్టుంది. ఏంటి గొడవ నేను మొదలు పెట్టానా? ఆహా, ఉమ్, ఉమ్, సరిపోయింది. రాధిక, వాట్ ఈస్ దిస్ బేబీ? మనీష్, వాట్ ఇస్ దిస్? అబ్బో ఇంగ్లీష్. మా అన్నా వినాయక వెంచ్ నుంచి రే, నువ్వేంట్రా ఈ టైంలో? డబ్బులు ఫోన్ పే చేయన్నా. అరే మనీషు, ఏంట్రా ఇది మందు బాటల్లా? అంటే పెళ్ళే 2 నెలలు అయింది కదా, ఫ్రెండ్స్ మందు పార్టీ అడిగారు. ఓ, ఫ్రెండ్స్ కోసం పార్టీ అరేంజ్ చేశారా? గుడ్ గుడ్ బాబు. ఈయహ, ఇదెక్కడ దిక్కుమాలిన అలవాట్లు రా. అరే మనీషు, నిజం చెప్పు, మందు తాగేస్తున్నావా? మొదలెట్సావేంట్రా? లేదే, అయినా నేను ఎందుకు తాగుతాను? ఆ, ఇందాక నీ గదిలోనే ఒక బాటిల్ కనపడింది, మరి దానికేం చెప్తావు? చెప్పు. రూమ్లోనా? బీరువా పక్కన. బీరువా పక్కన? ఓ ఓ, ఈవిడ్ గారి బాట్లా? వాట్? సరిపోయింది, మంచి మంచి కట్టుబాట్లు అన్నమాట. ఎక్స్క్యూజ్ మీ? హలో, ఏం మాట్లాడుతున్నారు? అంటే మా అమ్మాయి తాగుతుందనా? మరి మా అబ్బాయి మీ అమ్మాయి సైడ్ ఎందుకు చూసాడు? అమ్మా, తన సైడ్ చూస్తే తను తాగుతుందనా? దాచిందని చూశాను. అసలు నువ్వెందుకు దాచావే? ఏం రోగం? నాన్న తాగుతారని చెప్పి అక్కడ ఉంచానమ్మా. ఆహా, మంచి కళాకారుల ఫ్యామిలీనే చూసుకున్నావురా మనీషు. झगड़ा రే ఎవరాది? देख लिया। नमस्ते सर। ఏం చూస్తున్నారు అక్కడి నుంచి? क्या? క్యా ఏంట్రా? ఎవడిపే నువ్వు? मैं नेबर हूँ। నెయ్బరా? అయితే నిన్ను ఎంక్వైరీ చేయాల్సిందే, లోపలరా. ठीक है। ఏమయ్యా సింగ్, అబ్బాయి తాగుతాడా? ए तागुता क्या? పీనా పీనా. हाँ बहुत पीता। सुबह पीता, शाम में पीता, रात में पीता। చూడండి, మీ అబ్బాయి తాగుతాడంట. మాంసింజీ, నేను తాగుతానా? हाँ మే దారు పీతే? दारू दारू नहीं, हाँ? दारू नहीं पीता, चाय चाय पीता। क्या हुआ? कुछ नहीं, आप जाओ. ठीक है ठीक है। ఎక్కడికి వెళ్ళేది? हाँ ఇంకా చాలా అడగాలి, ఆగు. అబ్జా అంటే ప్లీజ్. ఛ!
అందుకేనా నాన్న వెళ్ళొద్దన్నావు? ఆ? పెళ్ళి వద్దని నేనెప్పుడు అనలేదే. పెళ్లి చేసుకోకపోతే ఎలా రా? మన వంశ అభివృద్ధి ఎలా? అరే కానీ పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలనేది మాత్రం ఇంపార్టెంట్. నాకు రాధిక అంటే చాలా ఇష్టం నాన్న. తెలుసు, తనకు నువ్వంటే చాలా ఇష్టమని తెలుసు. అందుకే మీరిద్దరూ లవ్ చేసుకుంటున్నారని కూడా తెలుసు. కానీ పెళ్ళి అనేది మాత్రం ఇద్దరి ఫ్యామిలీకి సంబంధించిందిరా. అది నువ్వు తెలుసుకోవాలి. అంటే నేనే తప్పు చేయలేదు కదా నాన్న. నా కూతురు ఎప్పుడూ తప్పు చేయదు. అన్ని విషయాలు ఫైట్ చేసే నువ్వు ఇలాంటి చిన్న చిన్న గొడవలకి భయపడతావా? అంటే నాది ఇప్పుడు రాంగ్ డెసిషన్ అంటావా? ఆ? రైట్ డెసిషన్ రాంగ్ డెసిషన్ అన్నది కాదు మాట. నువ్వు డిసైడ్ అయ్యావా, యూ హ్యావ్ టు మేక్ ఇట్ వర్క్, అంతే. ప్రొసీడ్ అయిపోవాల్సిందే. ఆ? మీరెప్పుడో రావాలని అనుకున్నాను నాన్న, కానీ వచ్చాక ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. వెళ్ళిపోమంటావా? అయ్యో అలా కాదు నాన్న. కాపురం పెట్టావు కదా, ఈ గొడవలని తప్పవులే. ఆ? లవ్ మ్యారేజ్ అని కాదు, అరేంజ్డ్ మ్యారేజ్లో కూడా ఉంటాయి గొడవలు. నాది అరేంజ్డ్ మ్యారేజే, కానీ మా పెళ్ళైన కొత్తల్లో మీ నాన్నమ్మకి మీ అమ్మకి రోజు గొడవలే. ఇందాక గొడవ పడ్డారా ఇద్దరు, ఇప్పుడు చూడు హ్యాపీగా వంట చేసుకుంటున్నారు. అది లైఫ్ అంటే. వాళ్ళని పట్టించుకోవద్దు, నువ్వు హ్యాపీగా ఉండు, అంతే మరి. ఆ? థ్యాంక్స్ నాన్న. ఆ, ఇలాంటి టిప్స్ నా దగ్గర చాలా ఉన్నాయి, వీలైనప్పుడు వాడతాలే. టిప్స్ గురించి కాదు నాన్న, బైక్ కొనిచ్చావు కదా. బైక్ నేను ఇప్పుడు కొనిచ్చాను రా. అదేంటి, ఈ బండి నువ్వు కొనివ్వలేదా? కాదు, ఇది రాధిక వాళ్ళ నాన్నగారు కొనిచ్చారేమోని నేను అనుకుంటున్నా. కాదా? ఆహా. ఏమైనా బండి చాలా బాగుందిరా. కరిజ్మా XMR. ఏ మోడల్ రా ఇది? 2023 నాన్న. ఆ, చాలా స్టైలిష్గా ఉంది. ఆ, ఏమో, నువ్వు కాదా కొనిచ్చింది? లేదురా, అసలు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసా నీకు? ఎవ్రీ ఇయర్ నీ బర్త్డేకి ఏదో గిఫ్ట్ ఇస్తూ ఉంటాం. ఈ ఇయర్ మిస్ అవుతావు అనుకున్నావా? అందుకే నీకో సర్ప్రైజ్. హా? మీకోసం ఫ్లాట్ కొన్నాను రా. మీరిద్దరూ హనీమూన్కి సింగపూర్ వెళ్ళడానికి టిక్కెట్లు తెచ్చా. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఎంజాయ్. మరి బైక్ ఎవరిచ్చినట్టు? అమ్మాయ్యా, కొంచెం టెన్షన్ పెట్టినా 2 ఫ్యామిలీస్ కలిసిపోయాయి చివరికి. అవును, ఇంతకీ ఆ బైక్ ఎవరిచ్చారో మాత్రం తెలియట్లేదు. అదే తెలియట్లా. ఎవరు? ఈడొకడు. చెప్పండి సార్. హే మనీష్, వాట్సాప్? ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? రాధిక ఉందా పక్కన? హా, ఉన్నాను సార్. హ్యాపీ బర్త్డే రాధిక. థ్యాంక్ యూ సార్. ఏంటి మరి ప్లాన్స్? పార్టీకి వచ్చారు అందరూ? ఇంకేం పార్టీ సార్, మా ఫ్యామిలీస్ వచ్చాయి. సో అవునా, సూపర్. ఓకే ఓకే. ఏమన్నారు మన కొత్త బైక్ గురించి? బైక్ గురించి ఏమంటారు సార్, నచ్చింది. ఆ? సార్, నేను బైక్ గురించి ఎవరికి చెప్పలేదే, మీకు ఎలా తెలిసింది? నాకెలా తెలిసిందంటే ఏంటయ్యా, ఆ బైక్ పిచ్చింది మనమే కదా. అవునా? ఆ, నీ ఇబ్బంది చూడలేక ఆఫీస్లో అందరూ ప్లాన్ చేసి మరీ కొన్నాం. సార్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. సార్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అసలు పొద్దున్న నుండి ఎవరిచ్చారా అని తల బద్దలు కొట్టుకుంటున్నాం. ఇదిగో రేపు సండే కదా, ఇద్దరు అలా ఫుల్గా లాంగ్ డ్రైవ్కి వెళ్ళరండి. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. ఓకే ఉంటాను మరి, బాయ్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. మనిషి అలా కనిపిస్తాడు కానీ ఎమోషన్స్ ఎక్కువే.
బండి మాత్రం సూపర్ కదా. హ్మ్. ఎంత లక్కీ కదా మనం. మంచి ఫ్యామిలీస్, వండర్ఫుల్ కొలీగ్స్, కలర్ఫుల్ సిటీ. వీటన్నిటికంటే మా నాన్న ఇచ్చిన సర్ప్రైజ్ సింగపూర్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మా వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ఇంకా సూపర్. ఫ్లాట్ కొనిచ్చారు మనీష్. యా, కానీ మూర్తి గారు సింగపూర్ హనీమూన్. అసలు పెళ్ళిన వాళ్ళకి హనీమూన్ ఎంత ఇంపార్టెంట్ తెలుసా? హనీమూన్ ఇంపార్టెంటే, కానీ ఉండడానికి ఒక చోటు కంపల్సరీ. అంటే ఇప్పుడు ఏంటి, మా వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ వేస్ట్ అంటున్నావా? కాదు, మా వాళ్ళే బెస్ట్ అంటున్నాను. నేను చెప్తున్నాను మా వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ మంచిదని. మా వాళ్ళే మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఎప్పుడు నువ్వు చెప్పిందే కరెక్టా? నా మాట వినవా అసలు? నేను విన్ను. నేను చెప్పిందే అరే, కరెక్ట్. ప్రతి దానికి గొడవ చేయాలా? అవును, గొడవ చేస్తా. ఏం ఒకసారి నా భరించవా? మాట వినొచ్చు కదా. నేను విన్ను. ఇది నేనంతే. లేదా వర్కౌట్ కాదు చెప్తున్నా. అయితే మా నే వదిలేసే. వదిలేసాయి. బెదిరిస్తున్నావా? కనిపించట్లేదా? Click on the link in the description below and check out the new Hero Charisma XMR and start booking. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వైరల్ అని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను వెళ్తా స్నానంకి. లేదు, ముందు నేనే వెళ్తా. నీకు చాలా టైం పడుతుంది. అందుకే నేనే వెళ్తా. నేనే వెళ్తాను. పెళ్లి చేసుకునేంత వరకు నా హెల్ప్ కావాలి. తర్వాత కాల్ లేదు, మెసేజ్ లేదు, బండి కొన్నట్టు కూడా చెప్పలేదు. ఎరా మామయ్య నువ్వు వచ్చిన పని ఏందిగా? అయిపోయింది మామయ్య. మీ మానాన్న మీరు వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. మా సంగతి ఏమైనా ఆలోచించారా? చుట్టాలు ఏమనుకుంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, అసలు మా గురించి ఏమైనా ఆలోచించారా?